Hey friends, welcome to my YouTube ఛానల్ ఆర్కే లెర్న్ అండ్ గ్రో. రీసెంట్గా చూసినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ, ఇందులో ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పోస్టులు వచ్చేసి ఇది 13వ తారీఖు నాడు వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ అయింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14/9/2024 నుంచి స్టార్ట్ అయింది. అలాగే చివరి తేదీ వచ్చేసి 13/10/2024. అయితే ఇందులో ఇవి లెవెల్ 6 సిపిసి లెవెల్ 6 పోస్టులు అనమాట. సిపిసి అంటే సెంట్రల్ పే కమిషన్. సిపిసి లెవెల్ 6 పోస్టులు. మొదటిది వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ ట్యాక్స్ టికెట్ సూపర్వైజర్, తర్వాత స్టేషన్ మాస్టర్, తర్వాత వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇంకా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. వీటి అన్నిటికీ డిగ్రీ, మామూలు డిగ్రీ అర్హత. అలాగే ఏజ్ వచ్చేసి అన్ని పోస్టులకు 18 నుంచి 36 సంవత్సరాల వరకు. అలాగే రిజర్వ్డ్ కేటగిరీస్కి చూసుకున్నట్లయితే వాళ్ళకు 5 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఇంకా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో వచ్చేసి ఇది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇందులో స్టేషన్ మాస్టర్ పోస్ట్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా టైపిస్ట్ పోస్ట్లకు వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తము 100 మార్కులకు. సమయం వచ్చేసి 90 నిమిషాలు అన్నమాట. అలాగే ఇందులో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు ఉంటుంది. అలాగే స్టేజ్ 2లో చూసుకున్నట్లయితే అంటే స్టేజ్ 1లో అర్హత సాధించిన వాళ్ళకు కేటగిరీల వారిగా ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం 15 రెట్లు ఎక్కువగా మందిని సెలెక్ట్ చేస్తారన్నమాట. అయితే ఇది మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. అలాగే 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్కులు, మ్యాథమెటిక్స్ 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ఉంటాయన్నమాట. సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. అలాగే ఇంకా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసి 3 years, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ ఎన్సీఎల్ 6 years, ఎస్సీ ఎస్టీ 8 years. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు కూడా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 10 years, ఓబీసీ ఎన్సీఎల్ 13 years, ఎస్సీ ఎస్టీ 15 years. ఇలా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి ఫ్రెండ్స్. ఇంకా ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్ బిలో అట్ సీరియల్ నెంబర్ 2 500 రూపీస్. ఇంకా మిగతా రిజర్వ్డ్ కేటగిరీస్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ట్రాన్స్జెండర్, ఫీమేల్, అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ వీళ్ళందరికి వచ్చేసి 250 రూపీస్ అనమాట. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, సబ్జెక్ట్స్ కన్సర్న్ సబ్జెక్టు, మార్క్స్ అలొకేటెడ్ మార్క్స్, టోటల్ క్వశ్చన్స్. ఇది వచ్చేసి స్టేజ్ 2. ఇది వచ్చేసి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 90 minutes. అలాగే వచ్చేసి జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ 30, అలాగే టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100. అలాగే టైపింగ్ టెస్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి ఇంతకుముందు చెప్పినట్టుగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చాడు సార్. మనకు
సికింద్రాబాద్ వెబ్సైట్ వచ్చేసి rrdsikindrabad.gov.in. ఇక్కడ మీకు పూర్తి నోటిఫికేషన్ దొరుకుతుంది. మీరు అక్కడ చూడవచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రిపీటెడ్గా అందుబాటులోకి తేవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.